సంప్రదాయ కళలు వేరు, సంప్రదాయ క్రీడలు వేరు, సంప్రదాయ పోరాట విద్యలు వేరు. జల్లికట్టు అనేది సంప్రదాయ పోరాట విద్య. పాత రోజుల్లో రాజుల కాలంలో గుర్రాలతో, ఏనుగులతో ఇట్లాంటి పోరాటాలుంటాయి. అట్లాగే ఊళ్ళ మీదకి ఎగబడేటటువంటి అడవి దున్నలు, అడవి ఎడ్లు, అడవుల చుట్టుపక్కనే మన జీవన విధానం సాగేది. కాబట్టి వాటి నుండి రక్షించుకోవడానికి పోరాడేటటువంటి శక్తిని ప్రజల్లో పెంచడానికి, ప్రజలలో పూర్తి స్థాయి వీరత్వాన్ని నింపడానికి పోరాట విద్యలుండే అవి జల్లికట్టు. మీదకొచ్చేటటువంటి ఎద్దుని ఆపి దాన్ని కంట్రోల్ చేయటం అన్నటువంటి అది రాజుల కాలం నాటి విద్య. ఇవాళ రోజున గేదెల మీద ఎడ్ల మీదకొస్తే ఊరుకునే పరిస్థితి ఉందా? లేకపోతే గనక అట్లాంటి పోరాట విద్యలోనే ఇప్పుడు గుర్రాలతో, ఏనుగులతో యుద్ధం చేస్తామా? లేదే. యుద్ధ విమానాల, యుద్ధ నౌకల, డ్రోన్ల ఇట్లాంటిది ఉంది. ఇవాల్టి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆటిని నేర్చుకోవాలి. ఇప్పుడు కళలు వేరు. సంగీతమా, లేకపోతే డ్యాన్సా, పాట, ఇట్లాంటి వాటిట్లలో పాతయి తరతరాలు కంటిన్యూ చేసుకోండి. పోరాట విద్యల్లో మారిన కాలానికి అనుగుణంగా నేర్చుకోవాలి, కానీ పాత వాటి కోసం అని చెప్పేసి సంప్రదాయం పేరుతో ప్రజల ప్రాణాలు తీసుకోకూడదు. పోనీ సరదాగా ఆడుకుందాం అంటే ఆడుకుందాం. జల్లికట్టు ఇప్పుడు మనకి పాత రోజుల్లోనే ఇప్పటికి కూడా అది ఎడ్ల అందాల పోటీలు, ఎడ్ల బండలాగుడు పోటీలు ఇట్లాంటివి చేయడంలో తప్పు లేదు. తమిళనాడులో అప్పుడే సంక్రాంతి ముందు ప్రారంభమైంది. తొలి జల్లికట్టు కాస్త ఘర్షణకు కారణమైంది. ఎద్దులు కుమ్మిన దాంతో 11 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒకళ్ళు ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. అంటే అప్పుడే ప్రాణాలు తీయడమైంది. ఇంకా ఈ రాబోయేటటువంటి రోజుల్లో కనుమ దాకా బోలెడు జరుగుతాయి. సమస్య ఎక్కడంటే అర్థం చేసుకునే తీరులో వస్తుంది.